25వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనము. మీరు భయపడకుడి. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎంతో మంది భయంతో జీవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంది. నాకు ఈ అనారోగ్యం నుండి స్వస్థత కలుగుతుందా లేదా అనే భయం, ఈ అప్పుల బాధ నుండి నేను విడుదలను పొందుతానా అనే భయం, నాకు ఉద్యోగం వస్తుందా అనే భయం, నాకు వివాహం అవుతుందా లేదా అనే భయం, ఈ దురాత్మ చేత నేను బాధపడుతూ ఉన్నాను, దీని నుండి నాకు విడుదల కలుగుతుందా లేదా అని భయం. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక భయంతో జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన వారముగా దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న ప్రభువు సర్వశక్తిమంతుడైన దేవుడు. తన నోటి మాట చేత ఈ లోకాన్ని సృష్టించాడు. ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ సమస్య మీకు పెద్దదిగా అనిపించవచ్చు, కానీ ప్రభువునకు సమస్తము సాధ్యమే. మీరు దేని గురించి భయపడుతూ ఉన్నారో దాని నిమిత్తము ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టండి. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అయినా మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభువే మీ భయము నుండి మీకు విడుదలను అనుగ్రహించి మీ జీవితాలను శాంతి సమాధానాలతో నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. లోకంలో ఎంతో మంది ఎన్నో రకాల భయాల చేత పీడింపబడుతూ ఉన్నారు ప్రభువా. ఏదో జరుగుతుంది అనే భయము మా సంతోషాన్ని, మనశ్శాంతిని దూరం చేస్తుంది తండ్రి. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు ప్రభువా. మాకు భయాన్ని కలిగించే ప్రతి అపవాది శక్తి నుండి యేసు నామంలో విడుదలను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మా జీవితాలలో పనిచేస్తున్న ప్రతి అపవాది శక్తి యేసు నామంలో లయమైపోవును గాక. అన్ని రకముల అపవాది శక్తుల నుండి మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మా జీవితాలలో పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తి నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీ వెలుగుతో మా జీవితాలను నింపండి తండ్రి. పరిస్థితులు మాకు వ్యతిరేకముగా ఉన్నాయే అని బాధపడే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మీపైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మిమ్మును బట్టి మేము ధైర్యంగా ఉండేలాగున మమ్మల్ని దీవించండి ప్రభువా. మా హృదయాలలో ఉన్న ప్రతి ఒక్క భయాన్ని తీసివేసి శాంతి సమాధానాలతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.